It's not that you're doing a duty, you have done మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ సూరారం జీడిమెట్ల. మేము ఇక్కడ జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ వారి ఆధ్వర్యంలో శ్రీమతి శ్రీ పూసరి ధనలక్ష్మి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ క్యాంపులో అందరికీ ఉచితంగా బీపీ, షుగరు, కంటి పరీక్షలు, ఈసీజీ, గుండె పరీక్షలు కూడా ఇక్కడనే ఉచితంగా చేసి వాళ్ళ డాక్టర్ల కోరిక మేరకు, వాళ్ళ సలహా మేరకు వారికి అవసరం ఉన్న కొన్ని రకాల మందులు 33 రకాల మందులు తెచ్చాము ఇక్కడనే. ఆ 33 రకాల మందులు అవసరం ఉన్న మందులు కూడా వీళ్ళకి ఇక్కడ ఉచితంగానే ఇస్తున్నాము. ఇంకా డాక్టర్ల చికిత్స నిమిత్తం ఎవరికైనా అవసరం ఉంటే డాక్టర్లు నేమ్స్ రాసిన వాళ్ళకి ఉచితంగా ఇక్కడికి వెహికల్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తున్నాము. అరేంజ్ చేసిన వాళ్ళకి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ అన్ని రకాల ఎక్స్రేలు, బ్లడ్ టెస్టులు, స్కానింగ్లు, సిటీ, ఎంఆర్ఐ స్క్రీనింగ్లు, అల్ట్రాసౌండ్లు, ఏమైనా ఆపరేషన్లు ఉన్నా కూడా వారికి ఉచితంగానే చేసి మళ్ళీ ఇదే బస్సులో ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఫ్రీగానే. అక్కడ ఉన్న వారికి ఫుడ్, బెడ్, మొత్తం ట్రీట్మెంట్, అకామిడేషన్ కూడా మేము ఫ్రీగానే ఇస్తున్నాము. అది మన మేడం వాళ్ళ కోరిక మేరకు ఇవన్నీ మేము మేనేజ్మెంట్ తోటి మాట్లాడి వాళ్ళ కోరిక మేరకు మేము వాళ్ళందరికీ ఉచితంగా ఇస్తున్నాము. ఇంకెవరికైనా ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే కూడా మేడం వారికి ఒక సలహా ఇస్తున్నాము. మీకు ఎవరికైనా లేని వాళ్ళంటి వారికి హెల్ప్ చేయాల్సి వస్తే మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేడం. మీ సహాయంలో మా సహాయం కూడా కొంచెం చేపిస్తాము. ఎవరైనా ఉంటే మాకు చెప్పండి. వారికి ఎవరైనా ఉంటే మేము ఫ్రీగానే ట్రీట్మెంట్ చేపిస్తాం. ఇంకెక్కడైనా కావాలంటే కూడా మేడం వాళ్ళు ఇంకా 2-3 క్యాంపులు నిర్వహిద్దామని చెప్పేసి అన్నారు. అదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎంతమంది వచ్చినా ఎవరికైనా మేము ట్రీట్మెంట్ కూడా ఫ్రీగానే ఇస్తాం. అక్కడ వచ్చిన వాళ్ళకి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, మానవ సేవే మాధవ సేవ లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్న మన మేడం గారికి, సార్ గారికి మా హాస్పిటల్ తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకా ఇటువంటి అవకాశాలు మేడం వాళ్ళు మాకు కల్పించి పేదల సేవలో వీళ్ళు కూడా ముందుని మమ్మల్ని కూడా సేవలో భాగం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేడం వారికి, జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ వారికి మా హాస్పిటల్ తరఫున, మా డాక్టర్ల బృందం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. నేను శ్రీకాంత్, మీ ధనలక్ష్మి, జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ గురించి మన మంచి కార్యక్రమాన్ని మన చేయడం జరుగుతుంది. ఇవాళ మేము మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మన మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. 10 స్పెషలిస్టులు వచ్చారు, డాక్టర్లు, డిఫరెంట్ స్పెషలిస్టులు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పిన మాట ఏంటంటే అందరూ ఉచితంగా వచ్చి ట్యాబ్లెట్లు ఇచ్చేయడం జరిగింది తప్ప మనం ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రేపు పొద్దున 9 గంటలకల్లా బస్సు పెట్టి జనాలందరినీ ఎక్కించుకొని వెళ్ళి ఏ సర్జరీ ఎవరికేమన్నా కూడా చేయించుకొని తిరిగి డ్రాప్ చేస్తున్నారు. ఈ ఆప్షన్ మేము ఇచ్చినది ఎక్కడ ఇవ్వలేదు. చాలా సంతృప్తిగా ఉందని ప్రజలు మాకు చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది మాకు. మీ అందరి సపోర్టు, మా ప్రజలందరికీ మాకు సపోర్ట్ మాకు కావాలి. ఇలాంటి మంచి పనులు చేయడానికి అందరూ సపోర్ట్ చేయండి మాకు. గట్టిగా మాట్లాడండి. అందరికీ నమస్కారం. జనగామ జిల్లాలో 14th వార్డ్ అంబేద్కర్ నగర్లో ఈరోజు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. సో ఇది నేను ఎందుకు చేశాను అంటే, ఒక మాట, నేను అంబేద్కర్ నగర్ 14th వార్డులో అంబేద్కర్ గారి స్టాచ్యూ ఇవ్వడం జరిగింది. అప్పుడు పల్లా సార్ గెస్ట్గా వచ్చారు. ఆ రోజు సార్ అన్న మాటలు నేను రోజు ఒక్కసారైనా ఆ వీడియో వింటాను. మీరు చేస్తున్న ఈ సేవలు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు జనగామ ప్రజలకు కూడా మీరు మరిన్ని సేవలు కొనసాగించాలని కోరుకుంటున్నానని చెప్పిన మాటలు, పల్లా సార్ ఇచ్చిన స్ఫూర్తి, పల్లా సార్ ఇచ్చిన మాట నాకు ఇన్స్పిరేషన్గా ఉండి నేను ఈరోజు మన జనగామలో మా వార్డులో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. సో సార్, థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ నాకు ఇంకా ఉంటే నేను ఇంకా కొన్ని మంచి పనులు చేస్తాను సార్.
థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ నేను డైలీ ఒక్కసారైనా మీ వీడియో వింటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. అండ్ ఈరోజు స్పెషల్గా నేను ఈ వార్డులో ఎందుకు పెట్టుకున్నానంటే పేద ప్రజలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వాళ్ళ హెల్త్ కోసం కూడా వాళ్ళకి తెలియదు. ఈరోజు నాకు ఈ నొప్పి ఉంది, ఈ రోగం ఉంది అని చెప్పేసి వాళ్ళకి తెలియదు. ఆర్థికంగా కూడా వాళ్ళు వెనుకబడి ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు టెస్టులు చేసినప్పుడు షుగర్ కానీ బీపీ కానీ టెస్ట్ చేసినప్పుడు చాలా మందికి బయటికి వచ్చింది నాకు షుగర్ ఉందా, నాకు బీపీ ఉందా అని చెప్పేసి చాలా మంది కూడా అనుకున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి నేను ఇక్కడ మన అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి మా వార్డులో నేను ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. చాలా మంది వచ్చారు. సో ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్ చేశారు. మా జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ మా ముఖ్య ఉద్దేశం ట్రిపుల్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్. మేము ఈ ఉద్దేశంతో మేము మా జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ నిర్వహించుకోవడం జరిగింది. దీని ద్వారా మేము జనగామకి కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. సార్ మీ సపోర్ట్ కావాలి సార్. సో ఈ ప్రజెంట్ అయితే మేము ఈ పనులు చేస్తున్నాం సార్. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి మా వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని యూజ్ చేసుకున్నారు సార్. అలాగే మా వార్డులో కాకుండా జనగామ నుండి చాలా మంది కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎస్పెషల్లీ మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ బృందానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. నేను ఎందుకు ఇక్కడ చేయాలి అనుకున్నానంటే నేను పుట్టి పెరిగిన గడ్డ ఇది నా అంబేద్కర్ నగర్, నా జనగామ గడ్డకి నేను ఏదో చేయాలని చిన్నప్పటి నుంచి ఉన్న నా కోరిక ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నేను వేస్తున్నాను. నా కోరిక ఈ విధంగా నేను ఎన్నో సంపాదించుకోలేదు. మా దగ్గర ఎంతో డబ్బు లేదండి. మేము సంపాదించుకున్న దాంట్లో మా హస్బెండ్ జాబ్ చేస్తారు, నేను సినీ ఫీల్డ్లో యాక్ట్రెస్గా ఉంటే సంపాదించుకున్న కొంత దాంట్లో నేను ఇలాంటి కొన్ని మంచి పనులకు వెచ్చించాలనుకొని ముందుకు వచ్చి నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. మా జీవన్ గ్రీన్ హోప్ సొసైటీకి ఎవరైనా కూడా మీ వంతు సహాయం చేస్తా ఉంటే కూడా మనందరం కలిసి మేము ఒక వారధిగా మధ్యలో ఉండి ప్రజలకు నేను ఈ సేవను అందిస్తానని మీ అందరికీ కూడా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అన్నయ్య రాజు గారు రావడము, జహంగీర్ అన్న రావడము, సో మా అన్నయ్య వాళ్ళు అందరూ రావడం, నాకు ఇక్కడ చాలా మంది పెద్దలు ప్రముఖులు వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు కూడా ఈ మనకి ఏదైతే నేను ఉచిత వైద్యం ఏదైతే నేను ఇస్తున్నానో ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ చైర్మన్ ధనలక్ష్మి శ్రీకాంత్. థ్యాంక్ యూ అండి.